ఒక చిన్న గ్రామంలో వినయ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను మంచివాడే కానీ మాటల్లో మాత్రం కఠినంగా మాట్లాడేవాడు. వినయ్ అండ్ రాజు కలిసి ఆట ఆడుతున్నారు. రాజు పొరపాటు చేస్తాడు. రాజు: అయ్యో వినయ్, నేను పొరపాటు చేసేశాను. వినయ్ కోపంగా: ఏమి రాజు, నీ వల్ల ఎప్పుడూ సమస్యలే. నీకు ఆడటం రాదా? వినయ్ ఇంట్లో తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి: వినయ్, ఈ బొమ్మను నేలమీద కొంచెం బలంగా విసిరి చూడు. వినయ్ బొమ్మను నేల మీద విసిరేస్తాడు. బొమ్మ పగిలిపోతుంది. తండ్రి: ఇప్పుడు దీన్ని మళ్ళీ మునుపటిలాగే చేయగలవా? వినయ్: లేదు నాన్న, ఇది పగిలిపోయింది. తండ్రి నెమ్మదిగా: మన మాటలు అంతే. కోపంగా మాట్లాడితే అవి మనసును గాయపరిచేస్తాయి. తిరిగి మామూలుగా చేయలేము. అందుకే ఎప్పుడూ ప్రేమగా, మంచి మాటలతో మాట్లాడాలి. మరుసటి రోజు వినయ్ రాజును మళ్ళీ కలుస్తాడు. వినయ్ స్నేహంగా: రాజు, నిన్న నేను అనవసరంగా కోపంగా మాట్లాడాను. క్షమించు. రాజు సంతోషంగా: పర్లేదు వినయ్, మిత్రులం కదా. ఇద్దరూ నవ్వుతూ కలిసిపోతారు. మంచి మాటలు మనల్ని గొప్ప వ్యక్తిగా మార్చుతాయి. ఎప్పుడూ ప్రేమగా, మర్యాదగా మాట్లాడుదాం.